నెక్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. హాయ్ అండి, ఈరోజు బ్లౌజ్ రౌండ్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే అండి, బ్లౌజులు కట్ చేయగా మిగిలిన క్లాత్ వేస్ట్ క్లాత్లో క్రాస్ ముక్కలు తీసుకోవాలి. 1 ఇంచ్ బ్లౌజ్కి సరిపడా ముక్కలు తీసుకోవాలి. ఏంటంటే కొంతమందికి ఇది ఇట్లా కుట్టడానికి రాదు. స్ట్రైట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పైనంగా అయిపోద్ది. అంటే కొంతమందికి ఇది అంటే కొత్త వాళ్ళకైతే రాదండి, ఇలా స్టిచ్ చేయడానికి రాదు. అలాంటప్పుడు ఇలా స్ట్రైట్ తీసుకున్నాం అనుకో స్టిచ్ చేయడానికి సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా జాయిన్ చేసేసుకోవాలి. బ్లౌజ్కి ఎంత అయితే పడుతుందో అంత జాయిన్ చేసుకోవాలి. ఎటు నుంచి కాజాల పట్టి ఎటైతే మనం కాజాలు వేసుకుంటామో అటు నుంచి మనం క్లాత్ పెట్టుకోవాలి. ఇట్లా పైనుంచి క్లాత్ ఇలా పెట్టుకొని చిన్నగా ఇది ఉంది కదా, ఈ పాదం మందం కుట్టు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం ఎక్కువ తీసుకోకూడదు. ఈ పాదం మందం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ పాదం మందం. ఎక్కువ స్టిచ్ చేసినట్లయితే మనం రౌండ్ తీసుకున్నాం కదా, అంత రౌండ్ కనిపించదు, క్లియర్గా కూడా ఉండదు. జాగ్రత్తగా కొంచెం క్రాస్ ఉంటుంది కదా, జాగనియద్దు. జాగినట్టయితే నెక్ జాగిపోయిద్ది, జారిపోతుంటా ఉంటుంది. జాగ్రత్తగా ఇలా లాగినట్టయితే బ్లౌజ్ జాగిపోయింది, నెక్ అనేది సరిగా ఉండదు. పెద్ద మిషన్ అయితే ఇంకా పాదం ఇలా లేపుకుంటూ జరుపుకుంటూ కుట్టేయాలి. కొంచెం నెక్ ఎప్పుడు వేసినా కూడా కొంచెం పాదం లేపుకుంటూ వేసినట్లు వేస్తే బ్లౌజ్ జాగదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తం కుట్టేసి ఇలా మొత్తం కుట్టేయాలి. ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ రౌండ్ తిరుగుద్దో అక్కడ చిన్న డాట్ ఇట్లా కట్ చేసామనుకో, చిన్నగా రౌండ్ ఉన్న కాడ ఫ్రంట్ రౌండ్, బ్యాక్ రౌండ్, చిన్న చిన్న కట్స్. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక లేయరే కింద ఫోల్డ్ చేయకూడదు, ఒకటే ఇలా సింగిల్ ఫోల్డ్తోనే చేయాలి. ఇట్లా మొత్తం కుట్టేసేయాలి. కుట్టేశాక ఏదైతే మనకు వేస్ట్ క్లాత్ ఉన్నదో ఇక్కడ
ఇక్కడ ఈ వేస్ట్ క్లాత్ అయితే ఏది ఉందో దాన్ని కట్ చేసేసి ఇదే అండి, చాలా జాగ్రత్తగా, లేదంటే అవతల బ్లౌజ్కి అంటుకుంటుంది. లైనింగ్ పడకుండా చాలా జాగ్రత్తగా. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, వెల్కమ్.